గ్లామర్ సీక్రెట్ ఆర్ ఫిట్నెస్ సీక్రెట్ ఆఫ్ ప్రియాంక జైన్ అని. మీ అందరు ప్రేమనే తింటా నేను. బేసిక్గా ఐ లవ్. ఆ డెసిషన్ ఎక్కడ పెండింగ్లో ఉంది, అంటే ఎలాంటి క్యారెక్టర్స్ చేయాలనా లేదంటే ఏ క్యారెక్టర్స్ చేయాలని? నౌ ఐ వాంటెడ్ టు గివ్ మై సెల్ఫ్ సమ్ టైమ్. కొంచెం చూజీగా అయ్యి టీవీ షోస్ అవ్వచ్చు, డాన్స్ షోస్ అవ్వచ్చు, వాటిలో కూడా బాగా పాపులర్ అవుతున్నారు. అక్కడ కూడా మంచి మంచి మార్క్స్ వస్తున్నాయి. కాంపిటీషన్ ఒక రేంజ్లో పెరిగిపోతుంది, మీకు తెలుసు కదా. అన్ని చోట్ల కొంచెం 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 అటు ఇటు కలుస్తూ ఉండాలి. సోషల్ మీడియాలో ఒక్కొక్కసారి ట్రోల్ అవుతుంటుంది కదా, అప్పుడు ఏమన్నా రియాక్ట్ అవుతుంది? ట్రోల్ అవుతున్నారంటే జనాలు మీ గురించి మాట్లాడుతున్నారే అని అర్థం. హాయ్ హలో వెల్కమ్ టు తెలుగు వన్. నేను మీ యాంకర్ శరత్. ఇవాళ మనతో పాటు ప్రియాంక జైన్ గారు ఉన్నారు. సో ఏంటి నయనం ఎలా ఉండబోతున్నా? హాయ్ హాయ్ చెప్పండి. హాయ్ ఫైనల్లీ మీరు ఎన్ని రోజుల నుంచి ఏం నెక్స్ట్ ప్రాజెక్ట్ వస్తుంది అని అడుగుతూ పోయారు కదా. సో ఐఎమ్ ఫైనలీ హియర్ విత్ మై నయనం. అండ్ ఎస్, దిస్ ఈజ్ అ సూపర్ బ్యూటిఫుల్ అంటే సైంటిఫిక్ ఉంది అండ్ థ్రిల్లర్ ఉంది. అండ్ ఐఎమ్ సో ఎక్సైటెడ్ టు హ్యావ్ మై సెల్ఫ్ ఇన్ దిస్ వెబ్ సిరీస్. అండ్ మీరు ఎక్కువ సోషల్ మీడియాలో కనిపిస్తూ ఉంటారు అండ్ కంటెంట్స్ చేస్తుంటారు. బట్ అంటే రియల్ టైం అంటే ఫిల్మ్స్లోకి వచ్చేసరికి, బిగ్ స్క్రీన్కి వచ్చేసరికి ఆ డెసిషన్ ఎక్కడ పెండింగ్లో ఉంది, అంటే ఎలాంటి క్యారెక్టర్స్ చేయాలనా లేదంటే ఏ క్యారెక్టర్స్ చేయాలని ఏమన్నా థింకింగ్లో ఉన్నారు? నా లైఫ్ నేను స్టార్ట్ చేసింది మూవీస్తోనే అండ్ తర్వాత సీరియల్స్కి వచ్చాను. సీరియల్స్ నుంచి నాకు చాలా గుర్తింపు వచ్చింది. అండ్ అగైన్ నౌ ఐ వాంటెడ్ టు గివ్ మై సెల్ఫ్ సమ్ టైమ్. కొంచెం చూజీగా అయ్యి ఐ థింక్ ఐ వాంటెడ్ టు గో విత్ సమ్ నైస్ బెస్ట్ క్యారెక్టర్స్. ఇప్పటి వరకు దేవుడు చాలా మంచిగానే సహకరించారు, ఇక ముందు కూడా చేస్తాడు అని నయంతోనే నాకు ఒక మంచి కాన్ఫిడెంట్ ఇచ్చారు. సో థ్యాంక్ యూ గాడ్ ఫర్ దిస్ బ్యూటిఫుల్ వెబ్ సిరీస్. అండ్ నేను కొంచెం చూజీగా అయిపోయాను. అండ్ ఈ వెబ్ సిరీస్ అంటే మీరు చూశాక తెలిసిపోతుంది ఎందుకు ఇది సెలెక్ట్ కూడా చేశాను అని. అండ్ టీవీ షోస్ అవ్వచ్చు, డాన్స్ షోస్ అవ్వచ్చు, వాటిలో కూడా బాగా పాపులర్ అవుతున్నారు. అక్కడ కూడా మంచి మంచి మార్క్స్ వస్తున్నాయి. ఏంటి దాని కాంపిటీషన్ ఒక రేంజ్లో పెరిగిపోతుంది, మీకు తెలుసు కదా. అన్ని చోట్ల కొంచెం 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 అటు ఇటు కలుస్తూ ఉండాలి, మీ అందరినీ ఏదో ఒక రూపంలో ఎంటర్టైన్ చేస్తూ ఉండాలని మా ప్రయత్నం అంతే. అండ్ మీరు శివ్ చేసే ఒక ఫన్నీ రీల్స్ అవ్వచ్చు, కొంచెం ఆ ఎక్స్పెరిమెంట్స్ అనుకోవచ్చు, అవి కొంచెం సోషల్ మీడియాలో ఒక్కొక్కసారి ట్రోల్ అవుతుంటుంది కదా, అప్పుడు ఏమన్నా రియాక్ట్ అవుతుంటారు? ట్రోల్ అవుతున్నారంటే జనాలు మీ గురించి మాట్లాడుతున్నారే అని అర్థం. సో మీ గురించి మాట్లాడుతున్నారంటే అది మంచిదే. అది క్రిటిక్స్ అయినా, అది మీకు లవబుల్తో మాట్లాడినా, దట్స్ వీఆర్ హియర్ టు స్టే ఫర్ అ వెరీ లాంగ్ టైమ్. అండ్ మేము రూల్ చేయడానికే వచ్చాము మీ అందరి హార్ట్స్ని. సో రూల్ చేసే వెళ్తాము. అండ్ నేను లాస్ట్ టైం కూడా అడిగాను, వాట్ ఈస్ ద గ్లామర్ సీక్రెట్ ఆర్ ఫిట్నెస్ సీక్రెట్ ఆఫ్ ప్రియాంక జైన్ అని. మీరు అంటే ఏం తింటారు అని నేను ఒకసారి ఒక క్వశ్చన్ అడిగాను ఇంతకుముందు. అది చాలా ఫేమస్ అయింది, అది కూడా మీకు తెలుసు కదా. నువ్వు ఏం తినను, మీ అందరి ప్రేమనే తింటా నేను. బేసిక్గా ఐ లవ్ స్టేయింగ్ హ్యాపీ అండ్ అందరినీ హ్యాపీగా ఉంచాలని ప్రయత్నిస్తాను. సో ఐఎమ్ హ్యాపీ దాట్ నేను ఎంటర్టైన్ చేస్తాను. ఇప్పుడు నయనంతో మీ ముందుకు వచ్చాను. అగైన్ December 19th మా వెబ్ సిరీస్ నయనం అనేది ZEE5లోకి రిలీజ్ అవ్వబోతుంది. మీరందరూ బింజ్ వాచ్ చేస్తారు ఖచ్చితంగా. ఒక ఎపిసోడ్ తర్వాత ఇంకొక ఎపిసోడ్కి గ్యాప్ ఇవ్వరు. సో మీరు కూడా చూస్తారు కదా. ష్యూర్ మీరందరూ కూడా చూడండి ప్లీజ్. ZEE5ని డౌన్లోడ్ చేసుకోండి ఎవరెవరైతే చేసుకోలేదో, అండ్ ఎంజాయ్ వాచింగ్. ఫైనల్లీ వన్ క్వశ్చన్ అండి, అంటే సెలబ్రిటీస్ అవ్వచ్చు, సోషల్ మీడియాలో అవ్వచ్చు, ఒక అటెన్షన్ ఉన్నప్పుడు ఏదైనా ఒక పొరపాటున మాట్లాడిన మాటలు కూడా చాలా వైరల్ అవుతుంటాయి. అవి తర్వాత చాలా ఇన్సిడెంట్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. లాస్ట్ ఇయర్ మీరు ఫేస్ చేశారు అండ్ శివజ్యోతి గారు కూడా ఫేస్ చేశారు. అంటే ఇలా ఏదైనా సెలబ్రిటీస్ ఒక చిన్న పొరపాటున మాట్లాడిన మాటలు కూడా అవి చాలా ఎక్స్టెంట్కి వెళ్ళిపోవడం, దాని తర్వాత ఏం రియలైజేషన్ వస్తుంది జనరల్గా? రియలైజేషన్ అంటే వీ ఫీల్ బ్యాడ్ దట్ రిగ్రెట్గా ఫీల్ అవుతాం తప్పితే ఇంకా ముందు మళ్ళీ ఆ మిస్టేక్ చేయాలి అని ఎవరు అనుకోరు. ఎవరు కావాలని కూడా ఐ థింక్ చేసి ఉండరు. మనస్ఫూర్తిగా వెళ్తారు దర్శనానికి అండ్ మనస్ఫూర్తిగానే అంతా చేసి వస్తారు. బట్ ఆఫ్కోర్స్ మేమందరం మీడియాలో ఉంటాం కాబట్టి అది ఎక్కువగా హైలైట్ అవుతుంది. బట్ ఎస్, వీ విల్ టేక్ కేర్ ఆఫ్ థింగ్స్ దట్ హ్యావ్ గాన్ రాంగ్, దట్ మైట్ గో రాంగ్. సో ఆడియన్స్ అందరూ పెద్ద మనసుతో అందరినీ క్షమిస్తారు అని కోరుకుంటాను అంతే. మీరు చేసే ప్రాజెక్ట్స్ అవ్వచ్చు, వర్క్స్లో శివ్ రోల్ ఎంతవరకు ఉంటుంది? 100% హీ ఈజ్ ద మెయిన్ రీజన్. యాక్చువల్లీ ఆయన ఈరోజు చాలా రిగ్రెట్గా ఫీల్ అవుతున్నారు, నేను ఎందుకు రాలేకపోయాను ఈరోజు అని. బట్ ఆఫ్కోర్స్ కొంచెం ఏదో వర్క్ ఉండింది. హీఈస్ నేను ఇప్పుడు ప్రాపర్గా నిల్చున్నానంటే నా బ్యాక్ సపోర్ట్ మై మామ్ డాడ్, మై తమ్ముడు శివ్ అండ్ వాళ్ళ ఫ్యామిలీ. సో ఎంతవరకు అయితే నా పేరెంట్స్ నన్ను సపోర్ట్ చేస్తారో అంతే సేమ్గా ఆయన నా పేరెంట్ లాగా ఉండి ఇక్కడ నన్ను సపోర్ట్ చేస్తారు. సో ఐ లవ్ హిమ్ ఫర్ దాట్. థ్యాంక్ యూ శివ్ ఫర్ ప్రతి ఒక్క అమ్మాయి లైఫ్లో శివ్ ఉండాలి, శివ్ లాంటి ఫ్యామిలీ రావాలి అని నేను కోరుకుంటాను. నయనాలు చూసి మీరు
ఏమంటారు ముడిచిపోకండి, మై మర్చిపోమాకండి. నయనం ఇస్ రియలీ ట్రూలీ బ్యూటిఫుల్ అండ్ ఇట్లాంటి వెబ్ సిరీస్ దిస్ ఇస్ ఫర్ ద ఫస్ట్ టైం వీఆర్ గోనా వాచ్. అండ్ నేను చాలా ఎక్సైటింగ్గా ఉన్నాను, మీ అందరి కామెంట్స్కి ఎదురు చూస్తున్నాను. సో ప్లీజ్ లెట్ us know how do you feel about them. Thank you so much. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.